ఆత్మహత్య మీ కుటుంబ సభ్యులకు, మిమ్మల్ని నమ్ముకున్న వారికి బాధాకరం. ప్రేమ గొప్పదే గానీ దానికోసం చనిపోయేంత గొప్పది కాదు. ప్రపంచంలో ప్రేమ కోసం చాలా మంది చనిపోతున్నారు. మీరు దానికోసం చావకండి. బ్రతికి ప్రేమను పంచండి. పూర్వకాలంలో భూగ్రహం నుంచి పరగ్రహవాసులు బ్రహ్మ రచించిన పుస్తకాన్ని దొంగలించారు. ఆ పుస్తకం వల్ల వచ్చిన కష్టాలతో దాన్ని తిరిగి అంతరిక్షంలోనే వదిలేశారు. అది ఇప్పుడు మళ్ళీ భూమి మీదకు చేరింది. ఇప్పుడు ఆ పుస్తకం భూమి మీద చేసే వింతలు ఎన్నో. నా గుండె నిండా నిన్నే నింపుకున్నానుగా, కానీ నువ్వు నింపుకున్న ఆ గుండెల్ని తనే సెలిపా. నిన్నే నా ప్రాణం అనుకున్నా. నువ్వే లేనప్పుడు ఈ ప్రాణం నాకెందుకు? జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నా. ఇంకా పోగొట్టుకుంటాక నా దగ్గర ఏం లేదు. అందుకే ఈ పాయిజన్ తాగి చనిపోవాలనుకుంటున్నాను. ఎలాగో చనిపోతున్నా. చనిపోయే ముందు నా చివరి కోరిక ఒకటే. అదేంటంటే కనీసం వచ్చే జన్మలో అయినా నాకు సంతోషమైన జీవితాన్ని ఇవ్వు దేవుడా. ఏదో సౌండ్ వచ్చినట్టుంది. ఏంటా సౌండ్? ఇక్కడేం జరుగుతుంది? బ్రహ్మచేత లిఖింపబడిన ఈ పుస్తకం జరిగిన కాలానికి, జరగబోయే కాలానికి, తిరిగి మళ్ళీ వెళ్ళటానికి రాయబడింది. మీరు కోరుకున్న కాలానికి వెళ్ళాలంటే ఈ పుస్తకాన్ని క్లుప్తంగా చదవాలి. దీన్ని ఇక్కడ చదవటం మంచిది కాదు. ఏంటి బొమ్మలు, ఈ పాములు ఇవన్నీ చూస్తుంటే ఇదేదో పాతకాల పుస్తకం లాగుంది. ఈ పేజీలో ఉన్న మంత్రాన్ని మీరు జపిస్తే మీరు కోరుకున్న లోకానికి వెళ్ళగలరు. జపించవలసిన స్తోత్రము: పరగ్రహ సంభూతం తథ్యం సంభవామి. మంత్రం చదివేశానే. ఏంటి పక్షి మీద పడ్డా? అయినా పక్షి ఏంటి ఎంత ఉంది? అసలు ఎక్కడికి వెళ్తుంది ఇది? ఏదో కొత్త లోకంలోకి వచ్చేసినట్టుంది. బహుశా పుస్తకంలో మంత్రం చదవటం వల్ల ఇక్కడికి వచ్చేసాను. ఇది కళా నిజమా? కొత్తగా ఉంది. వామ్మో, డైనోసార్ ఇంత పెద్దగా ఉందేంటి? ఎస్కేప్! ఓరి దేవుడు, ఇంకోటి వచ్చింది. ఈ గుండె బెటర్.
ఉన్నట్టున్నాయి. ఉన్నాయా వెళ్ళిపోయినాయా? దేవుడా, ఇంకోటి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదండి పులిహోర అయిపోయింది. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎటు చూసినా చెట్లే కనపడుతున్నాయి తప్ప ఏం కనపడలేదంట బాబు. ఇక్కడ ఎవరైనా ఉంటున్నారంట అసలు? దేవుడు, ఎక్కడికి వచ్చేసాం ఏం అర్థం కావట్లేదుగా. ఇదేంటి ఇంత ఉంది? ఏయ్, నువ్వు దోమ కదా, ఈగ సంగేంటి? దోమ అంటే అందరూ కొడుతున్నారని ఈగ పాటేసుకొస్తున్నాను. ఐడియా బాగుంది కదా. ఓ అలాగా, నీ ఐడియా బాగుందిరా. ఇక్కడ దోమలు కూడా మాట్లాడేస్తున్నాయి ఏంటో. దోమలు మాట్లాడుతున్నాయి, డైనోసార్లు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడి నుంచి తప్పించుకోవటం ఎలారా బాబు? ఈడేంట్రా బాబు నా యాంగిల్ పడుతున్నాడు. ఇలాగైతేనే తప్పించుకోను. లైఫ్లో ఇలా బుక్ అయిపోతానని ఎప్పుడు అనుకోలేదురా. ఈడేంట్రా బాబు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క కిలోమీటర్ వేస్తున్నాడు. కాపాడండి. కాసుకోనా బాణం. చచ్చాడు అదవా. థ్యాంక్స్ రా బాబు, వచ్చా కాబట్టి సరిపోయింది. లేకపోతే నన్ను పులిహార చేసేవాడు. అవును, ఇంతకీ నువ్వు ఎవరు? నా వెనకాల ఎందుకు పడుతున్నావు? అసలు ఎక్కడున్నా నేను? నీకోసమే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, కానీ నువ్వు ఇప్పుడు వచ్చావు. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నిన్ను ఎంటర్టైన్ కూడా చేస్తాను. అవునా? ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తావు? డాన్స్ చేస్తావా? ఒక్క డాన్స్ ఏంటి, నీకోసం ఏదైనా చేస్తా. నువ్వు డాన్స్ అడిగావు కాబట్టి నేను డాన్స్ చేసి చూపిస్తా. కొద్ది పక్కెళ్ళి చూడు, అదరగొట్టేస్తా. నువ్వు సాంగ్ ఏరా. ఆగరా. పోస్టర్ పాటి. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రాకాసిగాని కోపాల తీసి కొట్టిది. రే ఆగరా, అందరూ చేస్తున్నావు, మరి ఆయన పాట ఎదురా? ఎవరిదన్నా? ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. బాలయ్య పాట. ఓకే. చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార కోసిన నువ్వు నేను లేబరే. నన్ను ఎంత వాణ్ణిగా పెంచి పెద్ద చేసిన నీ డాన్స్ నా మనసు గెలుస్తావు గానీ దా వెళ్దాం పద. దా అటు కాదు ఇటు వెళ్ళాలి. అటు వెళ్తే పెద్ద పెద్ద డైనోసార్లు ఉన్నాయి, మూసుకొని రైట్. నాన్న పందులే గుంపుగా వస్తాయి. స్కెలిటన్
సింగిల్ గా వస్తుంది. ఓహో నీ కర్మరా బాబు, నేను అటు రాలేను. నేను పోతానా, నీ సావు నువ్వు సావు పో. అన్న నడిసి వస్తే మాస్, నేను నడిసి వెళ్ళినా మాస్. ఏరా మామా. ఏంటి సౌండ్? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. మాస్ ఏరా తమ్ముడు పడిపోయావా? మాస్ చెప్పినప్పుడే నాలుగు కదా నాన్న. మాస్ మాస్ ఈడేంటి డెంగ్యూ వచ్చిన పేషెంట్ లో పడిపోయాడు. ఏరా తమ్ముడు. మాస్ 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 ఏంట్రా మాట్లాడిచావరా? అందుకే చెప్పా అటు వెళ్ళొద్దురా అని. చూడు ఇప్పుడు ఎట్లా అయిందో. మనుషులు అలా కనపట్లేదు కదరా. నువ్వైనా ఉంటావు అనుకుంటే వెళ్ళి దాని కింద పడ్డా. నువ్వు చాలా ఇబ్బందులో ఉన్నావు, తెలుసు తెలియకో ఈ పుస్తకంలోకి వచ్చావు. పుస్తకంలోకి వచ్చినంత ఈజీ కాదు బయటికి వెళ్ళడం. మరి ఇందాకెందుకు అలా చెప్పావు? నాకు తోడుగా ఉంటావని అబద్ధం చెప్పాను. మరి ఇక్కడి నుంచి బయటపట్టాలరా? ఇక్కడి నుంచి బయటపడ్డానికి సులభం కాదు. ఇటు నుంచి తూర్పు దిక్కున ఓ పెద్ద కోట ఉంది. ఆ కోట దాటుకుని వెళ్తే సూర్యోదయం కల్లా 2 దారులు వస్తాయి. ఆ రెండిట్లో సరైన దారిని ఎంచుకో, బయటికి వెళ్ళొచ్చు. నువ్వు ఈ విధంగా వెళ్తే నీకు తప్పించుకునే అవకాశం ఉంటుంది, వేరే మార్గం లేదు. నువ్వు ఆ 2 దారులు ఉన్న సూర్యోదయానికి వెళ్లే దారిలో భయంకరమైన పాము అడ్డు రావచ్చు. అది నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాదు అది నీ కళ్ళకు కనిపించకపోవచ్చు. ఆ సమయంలో నీకు ఈ మణి ఉపయోగపడుతుంది. ఈ మణిని చేత్తో పట్టుకుని చూడు, ఆ పాము నీకు కనిపిస్తుంది. దాన్ని చంపాలంటే ఈ మణిని సూర్యుడి కిరణాలు పడేటట్టు పాముకి చూపించు. దారులు ఉన్నాయి, ఎటు వెళ్ళాలి? ఆడేమో నాకు నచ్చిన దారిలోకి వెళ్ళమన్నాడు. నాకు నచ్చిన కలర్ ఏమో బ్లూ, నా లవర్కి నచ్చిన కలరు రెడ్. బ్లూ కంటే ఎరుపే బెటర్, ఎరుపులోకే పోదాం. ఎలా అయితేనే కొన్ని బిల్డింగ్లైనా కనపడినాయి. ఈ రోడ్లో ఏదో రోడ్డు పట్టుకుంటే మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా తప్పుదారిలోకి వెళ్ళిన మనోడు తిరిగి ఇంటికి వెళ్ళాడా లేక ఆ పుస్తకాన్ని బలైపోయాడా అనేది పార్ట్ 2లో చూడండి. మళ్ళీ కలుద్దాం.